मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु ईशो दया का बहता सागर, ईशो दया का बहता सागर, ईशो है दाता महान, ईशो है दाता महान, ईशो है दाता महान, ईशो है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम।
అయితే అలాంటి సమయంలో ప్రభు ఏమంటాడు అంటే, తల్లిదండ్రులు విడిచినను యెహోవా చేరదీయును. ఒకవేళ కష్ట సమయాల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ప్రభువా నన్ను చూడు, నాకు ఆశ్రయదుర్గం అయి ఉండు. 13వ వచనంలో అన్నట్టుగా, సజీవుల దేశమున నేను బ్రతుకుతాననే నమ్మకం లేని ఎడల నేనేమవుతానయ్యా? అయితే నేను నీ కృప కొరకు కనిపెట్టినప్పుడు నన్ను చేరదీయ్యా, నన్ను ఆదరించు అని దేవుని సన్నిధిలో మొరపెడితే, అడిగితే ప్రభు అంటున్నాడు, ఇదిగో తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే నేను నిన్ను, ఒకని తల్లి అయినా మరచునేమో, కన్న తల్లి అయినా మరచునేమో. అసలు మరవదు, కానీ మర్చిపోయే సందర్భాలు కొన్ని ఈ మధ్యలో తటస్థమవుతున్నాయి. ఈ మధ్యలో అంటే అప్పుడు కూడా ఉన్నారని మానవ హృదయాన్ని స్పష్టంగా ఎరిగిన దేవుడు ఇదిగో దావీదు ద్వారా ఇలాగూ వ్రాయించి ఉంచాడు. తల్లిదండ్రులు విడిచినప్పటికీ నేను విడువనయ్యా, విడువను, ఎడబాయను, భయపడకు. అయితే ఆయన ఏమంటాడు అంటే, ఒక పని చేయమంటున్నాడు. ఏమని? 4వ వచనాన్ని చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దేవుడు సెలవిచ్చే మాట ఇది. దావీదు ఆశ చూశారా? అయ్యా నీ దగ్గర ఒక్క వరం అడిగా, ఏంటది? నేను నీ సన్నిధిలో కూర్చుంటాను, నిన్ను వెదకటానికి వస్తాను, అయితే నీ ప్రసన్నతను నాకు కనబడు, నీ ప్రసన్నతను నాకు చూపించు. అంతేకాదు నీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చా, నిన్ను స్తుతించడానికి వచ్చా, నిన్ను ఆరాధించడానికి వచ్చా. కాబట్టి అయ్యా నీ మందిరములో నా జీవిత కాలమంతయు ఉండాలని కోరుకుంటున్నా. ఏమండి, జీవితకాలం మంది. దావీదుకి ఇల్లు లేదా? దావీదుకి అసలు పని లేదా? మనందరికంటే శ్రేష్టమైన పనిని అప్పగించాడు ప్రభు. రాజు, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు ఏకగ్రీవంగా పరిపాలన చేసి 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు రాజరికం చేస్తున్నప్పటికీ కూడా ఆయన అడిగే మాట ఏంటయ్యా అంటే, ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే మాట ఏంటయ్యా అంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నానయ్యా. ఒకవేళ దేవదారు కట్టిన మ్రానుతో, నేను ఆ మ్రానుతో కట్టిన నగరి యందు నేను నివసించినను నాకు క్షేమము లేదయ్యా, నాకు భద్రత లేదు. కాబట్టి నీ ఆపత్కాలంలో దాచబడాలి అంటే, ఆపత్కాలంలో నన్ను చేరదీయాలి అంటే నీవే దిక్కు. కాబట్టి నన్ను ఒక్కసారి కరుణించు అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్టు ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే వారమై ఉన్నాం. కాబట్టి పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట.
వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు అండి, అందరికీ వందనాలు. అలాగే మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటున్నారో వారందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల 2025వ సంవత్సరంలో మనం 6వ నెల అయినటువంటి జూన్ మాసానికి చివరి ఆదివారపు ఆరాధనలోనికి రాగలిగాం. ఈ నెలలో 5 ఆదివారాలు వచ్చాయి. అంచేత ఈరోజు ఈ నెలకు చివరి ఆదివారం. అప్పుడే ఈ 25వ సంవత్సరంలో 6 నెలలు అంటే ఇంచుమించు అర్ధ సంవత్సరం పూర్తయిపోతూ ఉంది మరొక రోజు అయితే. అంచేత మీ అందరికీ తెలుసు, అర్ధ సంవత్సరం ప్రతి సంవత్సరం 6 నెలలు కాపాడినటువంటి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించుటకు గాను అర్ధ సంవత్సరపు కృతజ్ఞత స్తుతి కూడిక అనేటటువంటి పేరుతో మరి సోమవారం సాయంత్రం అంటే రేపటి రోజు సాయంత్రం మనం దేవుని సన్నిధిలో మరలా మనం అందరం కూడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతి నెలాఖరు కృతజ్ఞత కూడిక అనే పేరుతో కూడా మనం కూడుకుంటాం. కానీ ఈసారి నెలాఖరు మాత్రమే కాదు, హాఫ్ ఇయర్ పూర్తయిపోతూ ఉంది. అందుచేత ఈ 6 నెలలు మనలందరినీ తన కృపలో కాపాడిన దేవునికి మన కృతజ్ఞతలను తెలియచేస్తూ ఇంకా మన ముందున్నటువంటి ఆ 6 నెలలు కూడా కాపాడమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ రేపు సాయంత్రం దేవుని సన్నిధిలో మనమందరం కలిసి కొంత సమయం గడుపుదాం. ఆ విషయాన్ని మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా స్థితిపడి రావడానికి మీరందరూ కూడా ఇష్టము కలిగి ఉండాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మన ధ్యానాంశం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని తెరచి కొద్దిసేపు దేవుని మాటలను మనము తలపోసుకుందాం. అందరూ కూడా మీ గ్రంథాలు తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించును గాక. ప్రియులారా, పెంతెకోస్తు దినము నాడు కూడి వచ్చినటువంటి ప్రజలతో పేతురు దేవుని యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని బోధిస్తూ ఉన్నటువంటి బోధ, దానిలోని ఒక్కొక్క వచనాన్ని అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు అనేక రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అందులో కొన్ని దేవుని చిత్తానికి అనుకూలమైనవి, మరి కొన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మాటలు కలిగినటువంటి వ్యక్తులను క్రమపరచడానికి, సత్యాన్ని బయలుపరచడానికి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా పేతురు అనబడినటువంటి అపోస్తులుని నిలవబెట్టి వాడుకున్నటువంటి తీరు ఈ 2వ అధ్యాయం అంతటిలో మనం చూస్తాం. అందును బట్టియే ఆనాడు ఆది సంఘములో మరి 3,000 మంది ప్రజలు చేర్చబడడానికి ఆనాటి ఆ సందేశం హేతువయ్యింది. క్రీస్తును అక్కడ వారికి బయలుపరచడానికి, క్రీస్తు ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా జరిగినటువంటి కార్యాలు ఎంత ఉన్నతమైనవో వాటిని బట్టి ఆయన ఏ విధమైన మెప్పు పొందాడో, దేవునికి ఏ విధమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆపాదింప చేయబడ్డాయో ఈ చదివినటువంటి లేఖనంలో మనకు కనబడతా ఉంది. వాస్తవానికి అక్కడ ఉన్నదంతా కూడా ఎవరయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఎవరితో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేస్తున్నానంటే ఇశ్రాయేలీలతో అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ సంబోధన అలాగే ఉంది. ఏమని? ఇశ్రాయేలు వారులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారులు అని చెప్పేస్తున్నానంటే వారు ఒక విధంగా చెప్పడానికి దేవునిని ఎరగని వారు కాదు, దేవుని పేరు తెలియని వారు కాదు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారే, ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఎరిగినటువంటి వారే,
ప్రవచనాలలో ఉన్నటువంటి సారాన్ని కూడా ఎరిగినటువంటి వారై ఉండి దానిని అర్థం చేసుకొని దానికి అనుగుణ్యంగా తమను తాము దేవునికి సమర్పించుకొని వారి జీవితకాలం అంతయు దేవునిని మహిమపరుస్తూ దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడవలసినటువంటి వారై ఉండి కూడా అక్కడ చేరి వచ్చిన వారిలో కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం ఏదైతే ఉందో అది విచారకరం. అందుకోసమే వారి కొరకు ఇలాగును మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినండి. ఏమిటా మాట? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించాడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. దేవుడు ఎవరండి? దేవుడు నజరేయుడైనటువంటి యేసు చేత మీ మధ్యన, చెప్పండి, ఏం చేయించాడు? అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను చేయించాడు. మీ మధ్య చేయించాడు. మీ మధ్య చేయించాడు. అవును, యేసు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 30 సంవత్సరాలు ప్రియమైన వారుల ఆయన మరుగైపోయాడు. ఎవరికి బహిర్గతం కాలం. కారణం ఏమిటంటే యూదుల యొక్క చట్టము ప్రకారం 30 సంవత్సరాలు దాటితే గాని ఆయన మైనారిటీ తీరుతుంది, మేజర్గా ఆయన గుర్తింపబడతాడు. మన భారతదేశ చట్టం చొప్పునైతే ఏమండి, ఆడపిల్లలైతే 18 సంవత్సరాలు దాటాలి. అప్పుడు మైనారిటీ తీరిపోయి ఏమొస్తుంది? మేజర్ అవుతారు. అదే మగపిల్లలు అనుకోండి, చెప్పండి, 21 సంవత్సరాలు దాటాలి. ఆ తర్వాతే తన మైనారిటీ తీరుతుంది. ఆ తర్వాత అతనికి ఓటు హక్కు కల్పించి ప్రియులరా తన యొక్క విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యూదుల యొక్క నియమం ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. అందుచేత ఈ 30 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు. 31 రాగానే ప్రియమైన వారురా ఆయన తన తండ్రి అయినటువంటి దేవుని పనిని నిర్వర్తించడానికి ఆయన పూనుకున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు మీ మధ్య చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం చేయించాడు దేవుడు? మీ మధ్య గొప్ప కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు దేవుడు చేయించాడు. దేవుడు చేయించగా పొందిన వారు ఉన్నారు. పొందిన వారందరూ కూడా ఎందుకు పొందారు? ఎందుకు దేవుడు వారికి ఈ సూచక క్రియలు చేయించాడు అని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త ప్రియమైన వారులరా రండి ఒకసారి 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వాక్యం చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. 3వ అధ్యాయం 2వ వాక్యం. 3వ అధ్యాయం 2వ వాక్యం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచు ఉన్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎవరైనా నికోదేము ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు. అవును, మన ప్రభువు, మనం ఆరాధించుతూ ఉన్నటువంటి మన యేసుక్రీస్తు ప్రియమైన వారులారా దేవుని యొద్ద నుండి దేవుని చేత పంపబడిన వాడు, వచ్చినటువంటి ఆయనకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు? అక్కడ రాయబడి ఉంది, నీవు చేయుచున్న సూచక క్రియలు అవి జరగాలి అని చెప్పేస్తానంటే, నీవు చేయుచున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవి జరగాలి అని చెప్పేస్తానంటే అవి మానవుల వలన అయ్యేటటువంటివి కావు, మనుషుల వలన జరిగేటటువంటివి కావు. చెప్పండి, మనుషుల వలన అన్ని కార్యాలు జరుగుతాయా? మనుషుడు అన్ని చేయగలుగుతాడా? చేయలేడు. చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను మీకు. దేవుడు అన్నీ చేయగలడు, కానీ మనిషి లేకోకుండా దేవుడు ఏది చేయడు.
దేవుడు అన్నీ చేయగలడు కానీ మానవుడు లేకోకుండా దేవుడు చేయడు. మానవుని ద్వారా మానవుని కొరకు దేవుడు చేస్తాడు. అంచేత క్రీస్తునందు ప్రియమైన వారురా, దేవుని చేత పంపబడినటువంటి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి దేవుని తోడు కలిగిన వాడై, చెప్పండి, ఏ కార్యాలు చేశాడట? సూచక క్రియలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మీ మధ్యన జరిగించాడు. మీ మధ్యన జరిగించాడు. మీ మధ్యన జరిగించిన మీరు ఆయనను విశ్వసించారా? ఆయనను నమ్మారా? ఎందుకు మీకోసం ఆ కార్యాలు చేశాడు? ఇదే యోహాను ప్రియులరా 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక్కసారి చదవండి 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకధారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. 4వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దానికంటే ముందు ఇక్కడికి రండి, ఒకసారి 14లోకి రండి. 14వ అధ్యాయంలోనే 10వ వాక్యం 11వ వాక్యం చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చివరి మాట ఏంటండి? తండ్రియే నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. 11వ వచనం కూడా తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏమంటున్నాడు ఆయన? మీరు నన్ను నమ్మడం లేదు. తండ్రియు నేనును ఏకమై ఉన్నామని మీరు నమ్మడం లేదు. తండ్రి యొద్ద నుండి నేను పంపబడిన వాడని మీరు నమ్మడం లేదు. వచ్చిన గొడవ ఏమిటంటే, క్రీస్తునందు ప్రియమైన వారురా, దేవుని యందు ప్రజలకు ఉండవలసినటువంటి నమ్మిక ప్రియులరా రాను 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 పోతుంది. జీవము కలిగినటువంటి దేవుని యందు, పరిశుద్ధుడైనటువంటి దేవుని యందు, నిత్య నివాసి అయినటువంటి దేవుని యందు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుని యందు మనుషులకు ఉండవలసిన నమ్మిక పోతుంది, తగ్గిపోతుంది, సన్నగిలుతుంది. మరి ఎవరి యందు ఉంటుంది నమ్మిక? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచూ ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. దేవునికి స్తోత్రం. ఈ క్రియల నిమిత్తమైనను. ఏ క్రియలవి? ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు. దేవునికి స్తోత్రం. చేశాడా లేదా ఆయన? ఏమండి, ఆయన చేసిన మొట్టమొదటి క్రియ ఏమిటి? ఏమండి, రండి యోహాను సువార్త 2వ అధ్యాయము. త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం చూడనా? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం చూసి ఏం చేశాడు ఆయన? గలిలయలోని కానాలో యేసు చేసిన ఈ మొదటి సూచక క్రియ. ఏమిటి ఆ మొదటి సూచక క్రియ అని చెప్పేస్తున్నానంటే, చెప్పండి, నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన తన కార్యాన్ని జరిగించినట్లు ప్రియమైన వారురా, గలిలయలోని కానా అనేటటువంటి ఆ ఊరిని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఊరిలో జరుగుతూ ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని ఆధారం చేసుకున్నాడు. దానిని బట్టి దేవుడు తన సూచక క్రియ, మొదటి సూచక క్రియ, చెప్పండి, మొదటి సూచక క్రియ ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు.
నీటి యొక్క స్థితిని దేవుడు మార్చివేసేసాడు. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే నీరు రుచి లేనిది, కానీ దేవుడు దానికి రుచిని కలగజేశాడు. నీరు సహజంగా ఒకే కలర్, ఇంచుమించు వైట్, లేకపోతే కొంచెం బ్లూ, లేకపోతే కొంచెం రెడ్, అంటే ఏ ఏరియాలో అది ప్రవహిస్తుందో దాని యొక్క ప్రభావం కొంత దాని మీద పడుతుంది. కానీ ప్రియమైన వారురా, ఒక తెల్లటి నీటిని ఆయన ద్రాక్షారసముగా దాని రంగు మార్చేశాడు. ఆయన దాని రుచి మార్చాడు, దాని రంగు మార్చాడు. అంత మాత్రమే కాదు, నీటికి వాసన ఉండదు, కానీ దాని వాసన కూడా ఆయన మార్చేశాడు. దేవునికి స్తోత్ర. వారు సిద్ధం చేసుకున్నది జబ్బుదిగా ఉండింది, కానీ ఈయన చేసిన కార్యం ద్వారా ప్రియమైన వారురా, దానికి ప్రజలు పెట్టిన పేరు ఏమిటయ్యా అని చెప్పేసానంటే, ఏమంటే మంచి ద్రాక్షారస. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యేసయ్య చేసిన మొట్టమొదటి సూచక క్రియ. ఆ క్రియ ఆ సమయానికి అక్కడ జరగకపోతే ఆ ఇంటి వారికి చాలా చాలా చిన్నతనం, కానీ ఆ ఇంటి గౌరవాన్ని కాపాడడానికి, ఆ ఇంటి మర్యాదను కాపాడడానికి, ఆ ఇంటిలో చేసిన ఆ కార్యం ప్రియమైన వారురా ఆయన మహిమ కొరకు ఉపయోగపడింది. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తాం. ఇది మొదటి సూచక క్రియ. దేవుని స్తోత్రం. కొంచెం ముందుకు రండి, 4వ అధ్యాయము 54వ వాక్యం చూడు ఒకసారి. యోహాను సువార్తలోని 4వ అధ్యాయం యేసు యూదయ నుండి 54వ వాక్యంలో మనం చూసినట్లయితే, యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. దేవునికి స్తోత్రం. మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు ఆయన? ఏమండి, మొదటి సూచక క్రియ గలిలయలోని కానాలో చేశాడు. రెండవ సూచక క్రియ యోదయ నుండి మరలా గలిలయకు వచ్చి అక్కడ తను రెండవ సూచక క్రియ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రెండవ సూచక క్రియ. ఏంటి ఈ రెండవ సూచక క్రియ? ప్రియమైన వారులారా, మీరు జాగ్రత్తగా పై వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటూ వస్తే, ఒక ప్రధాని మనకు కనబడతాడు కపెర్నహూములో. ఆ ప్రధానికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడు చావ సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, ఆ విషయాన్ని బట్టి ఆ యొక్క అధికారి, ఆ ప్రధాని ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నీవు త్వరగా వచ్చి నా కుమారుని ముట్టి నా కుమారుని బాగు చేయి అని చెప్పేసినంటే, ప్రభు అంటాడు, నేను రానక్కర్లేదు, నీకున్న విశ్వాసం ఏదైతే ఉందో నీ కుమారుని బ్రతికిస్తుంది, వెళ్ళు అని చెప్పేసినంటే, ఆ ప్రధాని తిరిగి వెళుతూ ఉండగా ప్రియమైన వారులారా, అతనికి దారిలో ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఎదురైన ఆ వ్యక్తిని అడిగినప్పుడు చెప్తాడు, ఇదిగో నీ కుమారుడు స్వస్థ చిత్తుడయ్యాడు, నీ కుమారుడు బాగుపడ్డాడు, నీ కుమారునికి ఉన్నటువంటి బలహీనత విడిచిపోయింది. అది ఎప్పుడు జరిగింది అని చెప్పేస్తున్నానంటే, నిన్న మధ్యాహ్నం సరిగా 1 గంటకు అంటాడు. అదే నిన్న మధ్యాహ్నం 1 గంటకు ప్రభువును ఈయన కలుసుకోవడం, ప్రభువును తన యొక్క విన్నపం ఏమిటో తెలియజేయడం, ప్రభు తనకు సమాధానం చెప్పడం ఒకే సమయం. అంటే అక్కడ ప్రభు ఏ సమయంలో మాట ఇచ్చాడో ఆ సమయంలో ప్రియమైన వారురా, ఆ యొక్క ప్రధాని యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. ప్రియులారా వినండి, జీవము లేని నీటి మీద ఆయనకు అధికారం ఉంది. అద్భుతం జరిగింది. జీవము కలిగినటువంటి ఒక వ్యక్తి మీద ఆయనకు అధికారం ఉంది. ఆ వ్యక్తిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ పేడ, చేడ, రోగ రుగ్మతల నుండి అద్భుతమైన విడుదల. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎన్నో సూచక క్రియ? ఇది రెండవ సూచక క్రియ. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇలాగున మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసానంటే, 5వ అధ్యాయంలో అదొక బెత్తస్థానబడినటువంటి కోనేరు. ఆ కోనేటి దగ్గర జరిగిన కార్యాలు ఎన్నెన్నో. దేవదూత రావడం, ఆ నీళ్లను కదపటం, నీళ్లు కదిపిన సమయంలో ఏ రోగి మొదట ఆ నీళ్లు ముట్టుకోగలుగుతాడో అతగాడు బాగుపడటం. దేవునికి స్తోత్రం. ఇలాగున క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసు చేసినటువంటి క్రియలు ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వస్తే ఎన్నో మనకు కనబడతాయి. ఎన్ని చేశాడు ఆయన? ఏమండి అంటాడు ఈ యోహాను భక్తుడే, 21వ అధ్యాయము 25వ వచనం చూడనా, 21వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు.
వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎవరు చేసిన కార్యాలు? యేసు చేసిన కార్యములు. ఏమండి, ఒక్కొక్క సువార్తికుడు ఆయన కార్యాలన్నిటిని రాసుకుంటూ వచ్చాడు. మత్తయి రాయగలిగినన్ని మత్తయి రాశాడు, మార్కు రాయగలిగినన్ని మార్కు రాశాడు, లూకా రాయగలిగినన్ని లూకా రాశాడు, యోహాను రాయగలిగినన్ని యోహాను రాశాడు. ఏమండి, వీటన్నిటిని రాసి 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 చెప్తూ 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 ఇదిగో చివరికి వచ్చేటప్పటికి చివరి వచనంలో అంటున్నాడు కదా, యేసు చేసిన కార్యాలు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదీ కూడా వివరించి రాయాలి అని చెప్పేసానంటే ఏం చాలదు? భూలోకమైనను చాలదని నాకు తోచుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే యేసు చేసిన కార్యాలన్నీ లెక్కగట్టగలమా? ఇన్ని అని చెప్పగలమా? ఏమండి, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు, ప్రజల మధ్య ఆయన సంచరించుతూ ఉన్నప్పుడు చేసిన కార్యాలు, ఆ తర్వాత ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఏం చేస్తారు? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి చేత కూడా ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో జరిగించాడు. ఆయన చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా చేయించాడు. ఇదంతా కూడా వారి వారి విశ్వాసమును బట్టి దేవుడు చేస్తూ వచ్చినటువంటి అద్భుతమైన కార్యాలు. అక్కడ మీరు చూస్తే ఒకసారి 20వ అధ్యాయము 30వ వాక్యం కూడా చూడండి. ఒకసారి 20వ అధ్యాయము 30వ వాక్యం. ఎందుకు ఈ కార్యాలన్నీ కూడా? మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, సూచక క్రియలు ఎందుకు? మహత్కార్యాలు ఎందుకు? అద్భుతమైన కార్యాలు ఎందుకు? ఏమండి, ఆయన నీటి మీద అధికారం కలిగిన వాడు, నీటి మీద అద్భుతం జరిగించాడు. చావసిద్ధమైన వారి జీవితంపై అధికారం కలిగి ప్రియులుగా వారిని వెంటాడుతూ ఉన్నటువంటి, పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ప్రతి రుగ్మతల నుంచి విడిపించాడు. అంతేకాదు, ఈ మధ్య మనం ఎక్కడ ధ్యానం చేశాం, సేన. చెప్పండి, సేన అంటే ఇంచుమించు 2000 దయ్యాలు, 100 దయ్యాలు కాదు, 2000 దయ్యాలు పట్టినవాడు ఎవడి చేత కూడా సాధుపరచబడక ఇంటిని వదిలి, సమాజాన్ని వదిలి, ఊరిని వదిలి శ్మశానంలో పెట్టేశాడు దుకాణం. ఏ ఒక్కడు కూడా సాధు చేయటం వారి వల్ల కావడం లేదట. కానీ ప్రభువు ఆ మార్గం గుండగా వస్తూ ఉంటే ప్రభువును గుర్తించిన ఈ సేన అతనిలో ఉండి కేకలేస్తూ ఉన్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే వచ్చేస్తున్నావా? అప్పుడే మమ్మలను నశింపు చేయుదువా? అద్భుతమైన సంభాషణ అక్కడ ఉంటుంది. కానీ ప్రియమైన వారురా, ప్రభువు అతనిని విడిచిపోమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అతనిలోని ఆ దురాత్మలన్నీ కూడా, ఆ చీకటి శక్తులన్నీ కూడా ఆయనను విడిచి వెళ్ళిపోగా అతగాడు స్వస్థచిత్తుడైనటువంటి వైనాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చేయని కార్యం ఏమిటి? అంతేనా? యేసు శిష్యులను ఒకసారి నాకంటే ముందుగా మీరు బయలుదేరి అద్దరికి వెళ్ళండి అని పంపించాడు ఆయన. తేరా వెళుతూ ఉంటే ఏం జరిగింది? ఏమండి, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి జలప్రళయం, ఆ తుఫాను, అలలా తాకిడి, భయంకరమైనటువంటి గాలి. పాపం వాళ్ళు అనుకుంటున్నారు, ఇక మన బ్రతుకు అయిపోయింది, మన జీవితం అయిపోయింది, ఏం చేయాలి? ప్రభువు నెమళించు అని ఒక్క మాట సెలవిస్తే ప్రేమైన వారురా, సముద్రము నెమళించింది, గాలి నెమళించింది, అలలు ఆగిపోయాయి. తర్వాత వాళ్ళ యొక్క ప్రయాణం ప్రశాంతంగా ముందుకు సాగిన వైనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన చేయని కార్యం ఏది?
ఆయన వలన జరగని కార్యం ఏమిది? విచిత్రం ఏమిటంటే అప్పుడు దాకా ఆయనతో ఉన్నారు వాళ్ళంతా, ఆయన చేసిన కార్యాలు ఎన్నో అప్పటికే చూసేశారు. అంతా జరిగినప్పటికీ కూడా ఈ కార్యం జరిగిన తర్వాత ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయనకు గాలి లోబడుతుంది, సముద్రము లోబడుతుంది, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో. ఎవరికి స్తోత్రం? ఎవరైనా ఎట్టివాడు? తండ్రి దేవుని చేత పంపబడిన వాడు, దేవునికి స్తోత్రం. తండ్రి దేవుని తోడు కలిగినటువంటి వాడు, దేవునికి స్తోత్రం. తండ్రి దేవుని తోడు కలిగిన వాడు గనుక ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నంత కాలం ప్రజలకు ప్రేమిన వారు ఆయన మేలు చేశాడు అని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. రండి ఒకసారి హెబ్రీ పత్రికను మనం చూసినట్లయితే ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి ప్రియమైన వారులరా, హెబ్రీ రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 4వ వాక్యం. 2వ అధ్యాయము 4వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను ఏమండి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు చేత ఇవన్నీ చేయించింది ఎవరట? ఏమండి అక్కడ ఏమని రాయబడింది? చాలా సుస్పష్టంగా ఉంది. దేవుడు తన చిత్తానుసారముగా అని రాయబడింది అక్కడ. ఏంటండి? ఏ అద్భుతం జరగాలన్నా, ఏ సూచక క్రియ జరగాలన్నా, ఏ మహత్కార్యం జరగాలన్నా, ఏ స్వస్థత కార్యం జరగాలన్నా కూడా ఎవరి చిత్తం, ఎవరి ఇష్టం? మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, మనకు చాలా చిత్తాలు ఉంటాయి. మన ఇష్ట ప్రకారం జరగాలనుకుంటాం మనం కొన్నిసార్లు, మన చిత్త ప్రకారం జరగాలనుకుంటాం కొన్నిసార్లు. చెప్పండి, ఎవరి చిత్తం, ఎవరి ఇష్టం, ఎవరి కోరిక? స్తోత్రం చెప్పండి. మీ ఇష్టమా, నా ఇష్టమా, దేవుని ఇష్టమా? బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక రోగి వచ్చాడు, కుష్టు రోగి. ఏ రోగండి? కుష్టు రోగి. ఏమని అడిగాడు? వచ్చి ఏమని అడిగాడు? నీకిష్టమైతే. హల్లెలూయా. ఎవరికి ఇష్టం అండి? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నన్ను బాగు చేయగలవు, నీకిష్టమైతే. అవును, మన ప్రతి ప్రార్థనలో ఈ మాట ఉండాలి. ఏ మాట? ఏ మాట? మరి ఇంతకాలం మీరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇక మీదట మీరు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ముందు ఈ పదం పలకండి. ఏమని? కొంతమందికి ఇది నచ్చదు, అలాగే చాలామంది ఇది ఒప్పుకోరు. అసలు ఆయన చిత్తం ఏంటి, ఆయనకి ఇష్టం ఏంటి అని అంటారు. కాదు 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 కాదు, నీ చిత్తమైతే, నీకిష్టమైతే. హల్లెలూయా. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? ఆవిడ గెత్సెమనలోకి వెళ్ళాడు. ఏమండి? ఎదురు కూడా ఒక పెద్ద పాత్ర కనబడతా ఉంది. ఏమిటా పాత్ర? ఏమండి? శ్రమల పాత్ర, నిందల పాత్ర. చూశాడు దాన్ని బాగా. కొంచెం ఆయన సర్వసంపూర్ణ మానవుడిగా వచ్చాడు కనుక ఎక్కడో సందేహం. తట్టుకోగలనా, అనుభవించగలనా, ఏమనిపించిందో. అంచేత తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. అయినను నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. దేవునికి స్తోత్ర. యేసయ్య ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడండి? ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎవరి చిత్తాన్ని జరగాలని ఆశపడుతున్నాడండి? మరి నీవు నేను మనం ప్రభు ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేస్తే మనం ఆయనను కొన్నిసార్లు అలాగున చేస్తాం, అడుగుతాం. కానీ క్రీస్తునందు ప్రియమైన వారు కాదు, నీ చిత్తమైతే, నీకిష్టమైతే అనేటటువంటి ఆ యొక్క పదాన్ని కనుక మనం వినియోగించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రియమైన వారు అప్పుడు ఆయన చిత్తమైతే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆశించిన ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
ఆశించిన ఆ పనిని మనకు అనుగ్రహిస్తాడు. ఆశించింది ఏదైతే ఉందో అది ఆయన చిత్త ప్రకారమైనప్పుడు, ఎవరి చిత్త ప్రకారం? దేవుని చిత్త ప్రకారమైనప్పుడు, ఆయన ఇష్ట ప్రకారమైనప్పుడు దానిని మనము పొందుకోగలుగుతాం. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా మన ప్రార్థనలో ఈ పదముండునుగాక, అది ఆయన చిత్తమవునుగాక, తద్వారా మన బ్రతుకులో అద్భుతములు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక, స్వస్థత శీఘ్రమే లభించునుగాక, ఆశించే ప్రతి ఆశీర్వాదము మనకు చేజిక్కునుగాక, ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆలోచన చొప్పున, ఆయన ఉద్దేశానికి అనుగుణ్యంగా క్రీస్తునదు ప్రియమైన వర్ర మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును తన చిత్తానుసారముగా ఏమేం చేయించాడు అక్కడ? ఏమండి? ఆయన బోధ ప్రారంభంలోనే, ఏమండి, ఆయన బోధ ప్రారంభంలోనే దేవుడు తన చిత్తానుసారంగా, ఇక్కడ నాకు ఒక డౌట్, బోధ ముందా అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు ముందా? ఏమండి? బోధ ముందా అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు ముందా? పాస్ అనడానికి లెక్కలేనన్ని దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే కాదు, ఆయన కొరకు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కూడా ప్రేమైన వారు ఆయన అట్టి కార్యాలు జరిగించినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. మనం చదివినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి 43వ వచనం తర్వాత చదవండి ప్రియులారా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 43వ వాక్యం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా జరిగెను. ఏం జరిగాయి? సూచక క్రియలు, మహత్కార్యాలు. అంతేనా? 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 29-30 చూడండి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులను మేము చూచి, 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు దేవునికి స్తోత్రం. ఏ కార్యాలంటండి? రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా. ప్రియులారా, రక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన వారి జీవితాల్లో దేవుడు తన చిత్తానుసారంగా కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా చేయి చాపే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? రక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన వారి కోసం. ఎవరి కోసం? రక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన వారి కోసం. పొందిన రక్షణను బట్టి, దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి, మహత్తరమైన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధిస్తారు అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, అట్టి వారు దేవుని దృష్టిలో పడతారో, అట్టి వారి కోసం మన దేవుడు ఆయన చేతులను చెప్పండి ఏం చేస్తాడట? చాచి ఉంచుతాడట. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, మనకు కృతజ్ఞతా భావం కావాలి. ఏ భావం కావాలి? మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది అండి? దారిలో ఆయనకు ఎదురుపడ్డారు, కేకలేశారు, ఏడ్చారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రభు అన్నాడు, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీరు వెళ్ళండి, యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోండి అన్నారు. అయితే వారు వెళుతూ ఉండగానే ఏమైపోయారు చెప్పండి? దేవునికి స్తోత్రం. వెళుతూ ఉండగానే స్వస్థచిత్తులయ్యారు. అయితే అందులో ఒకడు తిరిగి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఏం చేశాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు అడిగిన ఒక మాట, అందరూ శుద్ధులైరి కారా? అందరికీ స్వస్థత జరగలేదా? అందరూ బాగుపడలేదా? అందరూ మేలు పొందలేదా అని ప్రభు అడిగాడు. ఆ 9 ఎక్కడా?
ఎవరు? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అద్భుతాన్ని చూసిన వారిలో, ఈ ఆశ్చర్యకార్యాన్ని చూసిన వారిలో, ఈ మహత్కార్యాన్ని చూసినటువంటి వారిలో ఆ తొమ్మండుగురు ఎక్కడా? అంటే మేలు పొందిన వారు ఎక్కడ ఉండాలి? స్వస్థపరచబడిన వారు ఎక్కడ ఉండాలి? బాగుపడిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఏమండి ఇవాళ ఎక్కడ ఉంటున్నారు మన వాళ్ళంతా? ఇలా మాట్లాడితే బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, కానీ ఇవాళ ఎక్కడ ఉన్నారంతా? ఈ పరిచర్య ద్వారా, ఈ సహవాసం ద్వారా, ఈ సంఘం ద్వారా, ఏమంటే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారు, స్వస్థపరచబడిన వారు, బాగుపడిన వారు, ఆశీర్వదింపబడిన వారు, అన్నిటికీ మించి మారు మనసు పొందిన వారు, రక్షణ పొందిన వారు, బాప్తిస్మము పొందిన వారు ఎక్కడా? రావాల్సిన వారై ఉండి రాని వారంతా ఎక్కడా? పాస్టర్ గారండి, ఆ ఒక్క ముక్క అడగబాకండి. ఏంటండి ఆ ఒక్క ముక్క అడగబాకండి అంటారా? నేను అడగను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఎక్కడా? 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 అదేమంటే మాకు ఖాళీ లేదండి, మాకు తీరిక లేదండి, మాకు అవకాశం లేదండి, మాకు కుదరలేదండి అని అంటావేమో ఒకవేళ నీవు. అని ఒకవేళ నా దగ్గర దాటేస్తావేమో, తప్పించుకుంటావేమో, రేపు పొద్దున ప్రభు ఎదుటికి మనం వెళ్ళవలసి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక యవనస్తుడు మందిరానికి రమ్మంటే రాడట. మందిరానికి రమ్మంటే రాడట. మన ఇళ్లలో కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. మిగతా సమయాలు ఎప్పుడు చూసినా బజార్లలో కనపడతారు, ఎవరెవరితోనే కనపడతారు, ఎక్కడెక్కడ కనపడతారు, కానీ కనబడవలసిన దేవుని మందిరం కనపడవలసి వచ్చేటప్పటికి వాళ్ళు బిజీ, ఖాళీ లేదు, తీరిక లేదు. పాస్టర్ గారు చెప్పాడు 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 విసుగు పొట్టి వదిలేసేసేసి ప్రార్థన చేశాడు. ప్రభువా వాడి సంగతి ఏంటో చూడు ఆయన, వాడితో నువ్వే మాట్లాడు ప్రభువా అని చెప్పేసి నన్ను అన్నాడట. మొత్తానికి యవనస్తుడు బాగా తిరిగి 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 ఒకరోజు రాత్రి నిద్రపోతే ఆ నిద్రలో ఒక కళ. ఆ కళలో ఒకవైపున పరలోకం, ఒకవైపున నరకం. మందిరానికి వచ్చే వాళ్ళందరూ చనిపోయి పరలోకానికి వెళ్తా ఉన్నారట. ఇక ఈ బజార్లో తిరిగి ఆంబోతులు ఉంటాయి కదా కొన్ని, వాళ్ళందరూ మొత్తానికి ఏదో జరుగుతుంది. మనోడికి కూడా వంతు వచ్చింది, వెళతా ఉన్నాడట. అట ఇట మధ్యలో ఒక సర్కిల్, ఆ సర్కిల్ దగ్గర ఆగారు. ఆగిన తర్వాత పరలోకం బాగుంది, పోదాం, అక్కడ అద్భుతంగా కనబడతా ఉంది, ఇదే నేనుండే స్థలం అని చెప్పేస్తాను. ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు పడిపోతున్నాడట. పోతా ఉంటే అక్కడున్న దూతలు వెంటనే ఆపేశారు. అగయ్యా నువ్వు పోవాల్సింది ఇటు కాదు, నువ్వు పోవాల్సింది అటు అన్నారట. ఎందుకు ఎందుకు వాళ్ళు చెప్పారట, జీవ గ్రంథం అందు ఎవడి పేరైతే ఉంటుందో వారు మాత్రమే పరలోకానికి వెళతారు. మరి నీ పేరు జీవగ్రంథంలో లేదుగా అన్నారట. లేదని నీకెలా తెలుసు? చూడు నా పేరు ఫలానా అన్నాడట. పేరును బట్టి చూస్తే దొరకల. సరే నా ఇంటి పేరు చూడండి మ్యాచ్ అవుతుందేమో అని చెప్పింది అన్నాడట. దొరకల. ఆ తర్వాత ఇప్పుడు అన్నిటికీ ఆధార్ లింక్ ఉందిగా, ఆధార్ నెంబర్ చెప్పాడట. ఆధార్ లింక్ చూసినా కూడా ప్రియమైన వారా ఏ కోశాన కూడా ఈ గ్రంథంలో నీ పేరు లేదు 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 అన్నాడట. ఎందుకు లేదు నా పేరు? నా పేరు లేకపోవటం ఏంటి? మా అమ్మ మంచి క్రైస్తవ విశ్వాసి, మా నాన్న మంచి క్రైస్తవ విశ్వాసి, మా అమ్మ ప్రతి నెల దశమ భాగం ఇచ్చేది, మా అమ్మ ప్రతి నెల ప్రార్థనకి వెళ్ళేది, ప్రతి కూటంలో ఉండేది, నేను రాకపోవటం ఏంటి అన్నాడట. మరి నువ్వు వెళ్ళావా మందిరానికి? నేనేమన్నా మా అమ్మకి లాగా పని పాఠాలు ఏమన్నా అనుకుంటున్నారా? నేను చాలా బిజీ. ఏంటండి నేను చాలా బిజీ అన్నాడట. నువ్వు అంత బిజీ కాబట్టి నాయన నీ పేరు ఇక్కడ లేదు అని చెప్పేసి అన్నాడట. నా పేరు లేకపోవడం ఏంటి? ఎవరు రాస్తారు ఈ పేర్లు అని చెప్పేస్తున్నానంటే దేవుడు రాస్తాడు. అవునా? పిలిపించండి ఆయన్ని. ఎవరిని? మరి మనగాళ్ళు, మరి మనవాళ్ళు ఏం చేద్దాం? ఆయన కూడా పిలిపించేస్తారు, రెండు పాటుగాళ్ళు కదా. ఏమండి సరే ఇటు కోరిక తీరుద్దామని చెప్పి ఆయన వచ్చాడు. ఏంటమ్మా మీ గొడవ అడిగితే, ఏం లేదయ్యా అందరి పేర్లు ఉన్నాయి, నా పేరు లేదని గొడవ చేస్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూడు అని చెప్పేస్తున్నానంటే ఇక ప్రభు వచ్చి అడిగాడట. ఏంటి నీ సంగతి అంటే, నా పేరు లేదయ్యా, నా పేరు నువ్వే రాసేదండి కదా, నా పేరు నువ్వెందుకు రాయలేదు, నా పేరు నువ్వెందుకు రాయలేదు అని చెప్పేస్తున్నానంటే, నువ్వు ఆదివారం మందిరానికి రావడం నువ్వు చాలా బిజీ కదా, ఏనాడన్నా మందిరంలో కనపడతావేమో, నీ పేరు రాద్దాం అనుకున్నాను, నువ్వు ఏనాడు నాకు కనపడలేదు, నీ పేరు తప్ప అందరి పేర్లు రాసే బిజీలో నీ పేరు రాయడం సాధ్యం కాలేదు, నువ్వెంత బిజీయో నేను కూడా నీకంటే నేను కూడా అంతే బిజీ అయ్యా, నీ పేరు రాయడానికి నాకు టైం దొరకలేదు, నీ పేరు ఎట్టాగూ లేదు కాబట్టి
అని చెప్పేసి అని యేసు ప్రభు వాడి ముఖం మీద గాండ్రిచ్చి ఒక ఉమ్ము ఊసి అవతలకు తోసేసాడట. ప్రియులరా, బిజీ కదా మనం, బిజీ. ఎవరికంటే బిజీ నువ్వు? ఏమండి, ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఆయన నీ కొరకు చేయి చాపునుగాక, ఆయన నీ కొరకు స్వాగతం పలకడానికి చేయి చాపునుగాక. ఒకరోజు రాబోతా ఉంది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా రండి అని ఆయన చేయి చాపి స్వాగతం పలికే రోజు ఒకటి రాబోతా ఉంది. ఆ రోజున మన కొరకు చేతులు చాపబడాలి, అంతేగాని ఆ రోజున నీ కొరకు చేతులు అడ్డుగా ఉండకూడదు. కొంతమంది రావాలంటే 2 సార్లు అంటాం మనం, కొంతమంది వాళ్ళు రాకూడదు అనుకుంటే ఆగండి సార్ అంటాం మనం, లేకపోతే అవతల తోసేత పడేస్తాం. అవునంటారా కాదంటారా? ఏం చేయాలి మీ దేవుడు మీకోసం? ఏం చేయాలి దేవుడు మీకోసం? చేతులు చాపాలా, ఆగండి అని చెప్పేసి అడ్డు పెట్టాలా? ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఏమండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా అని రాయబడింది అక్కడ. ఏం చేయడానికి? యేసు నామమున స్వస్థత కలగడానికి, యేసు నామమున సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుతములు జరగడానికి. చెప్పండి, ఆయన తన చేతులను ఏం చేశాడు? చాపి ఉంచాడు. ఆయన చాపిన ఆ చేతులలో నుండి, ఆయన రెక్కలలో నుండి ఎవరైతే ఆయనను ఆశ్రయించారో, ఆయన యందు నమ్మిక ఉంచారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో అట్టి వారిని అందరినీ కూడా యేసయ్య చెప్పండి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథకర్త అంటాడు, ఆయన నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఏం కలగజేస్తాయి? ఆరోగ్యమును కలగజేస్తాయి. ఎవరికి? భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, ఆయన యందు నమ్మిక ఉంచు వారికి. క్రీస్తునందు ప్రియమైన వారు ఆయన అద్భుతం చేయడానికి, ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా వాటిని పొందుకోవడానికి కావలసినటువంటి విశ్వాసం, పొందుకోవడానికి కావలసిన ఆ నమ్మిక మనము వ్యక్తపరచగలిగితే ఆయన అద్భుతం చేస్తాడు. ఇంకో కుష్ఠరోగి ఉన్నాడు, క్షమించండి, కుష్ఠరోగి కాదు, పక్షవాయువు కలిగిన వాడు, పక్షవాతం. ఏమవుతుంది పక్షవాతం అంటే? చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. వాడికి స్వస్థపరచబడాలని ఆశ ఉంది కానీ ఏం చేయలేడు. అయితే అతగాడు ఒక 4 కలిగి ఉన్నాడు. ఈ 4 కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే, వీడు స్వస్థపరచబడాలి, వీడు బాగుపడాలి, వీడు మేలు పొందాలి, వీడికి ఉన్న రోగం వీడిని వదిలిపోవాలి. ఏం చేద్దాం? యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, మనకు దగ్గరలో ఎక్కడన్నా ఆయన వచ్చిన సందర్భం ఏదైనా తెలిస్తే బాగుండే అని ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియమైన వారులరా, మొత్తానికి ఒక సమయం బట్టి దాన్ని వినియోగించుకోవడం కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ ఆరాధిస్తే ఆ ఇల్లంతా కూడా ఎట్లా ఉందట? జనములతో నిండిపోయింది. ఇల్లే కాదు, ఇంటి బయట కూడా స్థలం లేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూటం అంటే అట్టా ఉంటుంది. మన కోటల్లా కాదు. యేసు ప్రభు కూటం అంటే అట్లా ఉంటుంది. ఎక్కడ స్థలం లేదు. కిక్కిరిసిపోయి ఉన్నారు యేసు మాటలు వినడానికి, యేసు చేసే కార్యాలు చూడడానికి, యేసు చేత అద్భుతములు అనుభవించడానికి కిక్కిరిసిపోయి ఉన్నారు. వారికి ఎక్కడ అవకాశం లేక ఏం చేయాలి, ఎట్లా ఈ ఛాన్స్ పోతే మరలా దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఏం చేశారు చెప్పండి? ఇంటి పైకి ఎక్కారంట. ఏం చేశారు? కప్పు విప్పేసేసేసి ఏమండి వాడిని ఆ పలానా యేసు ఎదుట దించారు. దేవునికి స్తోత్రం. ఏం కనపడుతుంది మనకి ఇక్కడ అని చెప్పేస్తున్నానంటే, యేసు ద్వారా ఒక అద్భుతం జరుగునట్లు, ఒక ఆశ్చర్య కార్యం జరుగునట్లు వాళ్ళ విశ్వాసాన్ని కనపరచినటువంటి వైనం మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంతే. ఆ పక్షవాతంతో బాధపడుతున్న వాడి విశ్వాసం ఏవో కానీ, వాడిని మోసుకుని వచ్చిన వారు ఉన్నారు చూశారు,
యేసు వారి విశ్వాసమును చూచి వాడిని బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. వాడిని స్వస్థపరిచాడు, వాడికి మేలు చేశాడు. ఎందుకు ఆయన ఎన్ని కార్యాలు చేసింది? ఇన్ని మేలులు చేసేది ఎందుకు? ఇంతగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను జరిగించేది ఎందుకు? ఆయన చేసిన ఆ తర్వాత మనం అపోస్తుల కార్యాలలో చదువుకున్నట్టుగా నమ్మిన వారందరి వలన ఈ సూచక క్రియలు మహత్కార్యాలు జరిగినని చెప్పేసి రాయబడినట్టు, అలాగే కొన్నిసార్లు పర్టికులర్గా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 8వ వాక్యం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట అండి? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు. ఎవరైనా స్టెఫను ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగించాడు. మరి స్టెఫన్ ఏం చేశారు? ప్రజలు బాగు చేయడం తప్ప, స్వస్థపరచడం తప్ప. ప్రియమైన వారులారా వినండి, స్టెఫనును దేవుడు అభిషేకించగా ఆయన ద్వారా కూడా తన పనిని తాను జరిగించుకుంటూ వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అలాగున మీరు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మీరు చదువుతూ వస్తే ప్రతి అధ్యాయములో ఆయన చేసిన కార్యాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు చేశాడు ఈ కార్యాలన్నీ కూడా అంటే ఆయనను నమ్మునట్లు. చెప్పండి, ఏం చేయనట్లు? ఆయనను నమ్మునట్లు. ఎందుకంటే యేసు ప్రభు యోహాను సువార్తలో మనం చదివాం, ఈ కార్యములు చూచియు మీరు నన్ను నమ్మరా? దేవుడు నాతో ఉన్నాడని నమ్మరా? ఇవి నేను చేసే కార్యాలు కాదు, నా యందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడే ఈ కార్యాలు మీ ఎడల జరిగిస్తూ వస్తున్నాడు. ఎందుకు అని చెప్పేస్తానంటే ఈ కార్యములను బట్టి అయినా మీరు నన్ను విశ్వసిస్తారని, నన్ను నమ్ముతారని. అంతేకాదు తండ్రి దేవుడు నాతో కూడా ఉన్నాడని మీరు నమ్మి రక్షణ పొందుతారని. దేవునికి స్తోత్రం. ఏం పొందాలి? రక్షణ పొందుతారని. ఎబ్రీ గ్రంథంలో కూడా మనం చదివాం, ఇట్టి కార్యములు ఆరంభమై, ఇట్టి రక్షణ బోధ ఆరంభమై ఆ తొలి దినాలలోనే దేవుడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా జరిగించిన కార్యాల యొక్క పట్టిక అంతా మనం అక్కడ చూసాం, చదివాం. కాబట్టి రాత్రి ఈ మధ్యాహ్నపు వేళ ప్రియమైన వారులారా యేసు క్రీస్తు ప్రభు చేత జరిగిన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎన్నో యోహాను సువార్తలు మనం చూసాం. చివరిలో వాళ్ళు ఏమన్నారో చూసాం. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా ఆయన ఎన్నో 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 చేస్తూనే వచ్చాడు, జరిగించుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు ఆగిపోయాయంటారా? ఏమండి, ఇప్పుడు స్వస్థతలు లేవా? అద్భుతాలు లేవా? ఆశ్చర్యకార్యాలు లేవా? విశ్వసించే వ్యక్తి ఉంటే చెప్పండి, విశ్వసించే వ్యక్తి ఉంటే, విశ్వాసము కలిగిన వ్యక్తి ఉంటే, ఆయన చేసే కార్యాలను ప్రియమైన వారు రిసీవ్ చేసుకోవడానికి తగినటువంటి విశ్వాస సంబంధమైన జీవితం ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో వ్యక్తపరచగలిగితే ఆయన కార్యాలు చేయడానికి నిన్న నేడు రేపు కూడా ఎలా ఉన్నాడు? ఏకరీతిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అలా ఉన్నాడు గనుకనే ఈ రోజున ఇంతమందిని మనము రక్షణ పొందడానికి కారణమయ్యింది ఆయన చేసిన ప్రతి అద్భుతం. కాబట్టి అద్భుతాన్ని చూసి ఆగిపోకూడదు, మహత్కార్యాన్ని చూసి ఆగిపోకూడదు, ఏదో ఒక సూచక క్రియను చూసి ఆగిపోకూడదు, ఏదో ఒక మేలు పొంది ఆగిపోకూడదు. కానీ విచారం ఏమిటంటే ప్రియమైన వారు ఈ రోజులో చాలామంది అవసరం ఉన్నంతసేపు దేవుడు అంటున్నారు, అవసరం ఉన్నంతసేపు మందిరం అంటున్నారు, అవసరం ఉన్నంతసేపు సేవకుడు అంటున్నారు, అవసరం ఉన్నంతసేపు ఏమండి దేవుడిని వాడుకోవాలని చూస్తున్నారు. ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత ఏమండి ఏదో సామెత చెప్పిన చందంలాగా మనుషులు తయారై కూర్చున్నారు. కాదు 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 కాదు. దేవుడు అద్భుతం చేసేది, దేవుడు ఆశ్చర్యకార్యం చేసేది, దేవుడు ఒక శక్తి భరితమైనటువంటి ఒక అద్భుతాన్ని జరిగించేది ఎందుకు అని చెప్పేస్తున్నానంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచడానికే. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏముంచడానికి? విశ్వాసం ఉంచడానికే. అందుకే ఆయన ద్వారా ఆయన అన్ని అద్భుతాలు జరిగించాడు. అదే అపోస్తుల కార్యాల గ్రంథం మీరు జాగ్రత్తగా గమనిస్తే 10వ అధ్యాయము 38వ వాక్యం చూస్తారు ఒకసారి. 10వ అధ్యాయము 38వ వాక్యం.
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించే దేవుడు ఆయనకు తోడైయున్నాడు గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట ఆయన? ఏమండి ఏం చేశాడంట ఆయన? దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉన్నవాడు జనులకు మేలు చేస్తాడు. దేవుడు తోడై ఉన్న వాని వలన దేవుడు ప్రజలకు మేలు చేస్తాడు. మేలు అనుభవించిన వారు ఏం చేయాలి ఇప్పుడు? స్వస్థపరచబడిన వారు ఏం చేయాలి ఇప్పుడు? బాగుపడిన వారు ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి, యేసు క్రీస్తును నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? అంతేగాని ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని స్వస్థతలు జరిగినా, ఎన్ని మేలులు జరిగినా ఇంకా మనము నమ్మకోకుండా హృదయాన్ని కాఠిన్యపరుచుకొని ప్రియమైన వారురా మనము రక్షణ పొందకపోతే పొందిన మేలు వలన, పొందిన స్వస్థత వలన ఏంటి ఉపయోగం? అందుకే పేతురు నిలవబడి అక్కడికి కూడి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, యేసు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఎందుకంటే వాటిని బట్టి ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుతారు, వాటిని బట్టి ఆయన యందు మీరు నమ్మకం ఉంచుతారు. ఎందుకు నమ్మకం ఉంచాలి? యేసునందు ఎందుకు నమ్మకం ఉంచాలి? యేసునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అనంటే, ఆయన యందు నమ్మకం ఉంచితేనే, ఆయన యందు నమ్మిక ఉంచి బాప్తిస్మము పొందితేనే ఏం పొందుకుంటాం? ఏమండి, మనకు బాగా పరిచయం కదా మార్కు సువార్త చివరి అధ్యాయం. ఒకసారి తీయండి. లేదు, మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఏంటండి? నమ్మి బాప్తిస్మము పొందువాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది సంగతి. కాబట్టి నువ్వు నమ్మాలంటే నీ కోసం దేవుడు ఏం చేయాలి? ఏం చేశాడు? చేశాడా లేదా? చేసిన వాటిని చూసారా లేదా? చూసిన దాన్ని బట్టి ఏం చేస్తాం? ఇప్పుడు మనం నమ్మాం. నమ్మిన వారిలో కొద్ది మంది నమ్మకస్తులుగా ఉన్నారు, నమ్మిన వారిలో చాలా మంది అపనమ్మకస్తులైపోయారు. అయితే ప్రభునందు ప్రియమైన వారు వినండి, నమ్మిన వారందరూ కూడా 17వ వచనం అక్కడ ఉంది. నమ్మిన వారి వలన ఏం జరుగుతుంది? మళ్ళీ ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పేసి రాయబడింది. నమ్మిన వారి వలన. చెప్పండి, ఎవరి వలన? నమ్మిన వారి వలన. నమ్మిన వారికి ఆయన చేసే కార్యాలు అలాగే ఉంటాయి. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. జరిగిన ఆ క్రియలను బట్టి ఇంకా అనేకులు క్రీస్తునందు నమ్మకం ఉంచడానికి అవకాశం ఉంటుంది, వీలుంటుంది. కాబట్టి ప్రియమైన వారులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా మనమందరం నమ్మిన వారలం. ఎందుకు నమ్మాము అని చెప్పేస్తున్నానంటే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని. ఎందుకు నమ్మాము అని చెప్పేస్తున్నానంటే మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతుందని. ఎందుకు నమ్మాము అని చెప్పేస్తున్నానంటే ఏమండి, ఆ కార్యమును బట్టి దేవుడెవరో తెలుసుకొని దేవుని యందు మరింత విశ్వాసం ఉంచి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణను మనము సొంతం చేసుకుంటామని దేవుడు ఈ బోధ, ఈ సూచక క్రియ, ఈ మహత్కార్యం, ఈ ఆశ్చర్యమైన కార్యాన్ని మన ఎడల జరిగించి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఆయన ఒక గొప్ప ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య మీకు స్తోత్రం. ఈ వారం కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు ధ్యానించడానికి, మా కోసం మీకున్నటువంటి ఉద్దేశాలను గుర్తించడానికి, దానికి అనుగుణ్యంగా మేమంతా జీవిస్తూ మీకు మహిమను తీసుకొని రావడానికి, నిత్యరాజ్యము కొరకు మేమంతా కూడా సంసిద్ధపరచబడడానికి దేవా, ప్రతి వారం ప్రతి జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా
మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను హెచ్చరిస్తూ మమ్మలను పురికొల్పుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లించుచూ ఉన్నాం. ప్రభువా, జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది ఈ రోజున మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో, మీ మాటలను ఆసక్తితో ఆలకించి దానికి అనుగుణ్యంగా వారి జీవితాలను మీకు సమర్పిస్తున్నారో అటుని బిడ్డలందరినీ దేవా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ శ్రోతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి, మీ మేలులతో తృప్తిపరచండి. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలంలో ఆదుకునదగిన సహాయకుడవు. ఎవరికి ఏ అవసరాలు ఉన్నా, ఎవరికి ఏ అక్కరలు ఉన్నా, క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యుల ప్రభువా ప్రతి బిడల యొక్క లోటుపాట్లన్నిటినీ తీర్చిదిద్ది మీ నామానికి ప్రతి ఒక్కరి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో ఉన్నవాడ మీకు స్తోత్రం. మిగిలిన సమయాన్ని, మిగిలిన దినాలన్నిటినీ కూడా మా కొరకు ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏది ప్రార్థిస్తున్నారో, ఏది మిమ్మల్ని అడుగుతున్నారో, ఏది మీ చిత్తానుసారంగా నైనా మీ నుండి పొందుకోవాలని తలంపు కలిగి ఉన్నారో అట్టి వాటిని అన్నిటినీ అనుగ్రహించి మీ మందిరంలోని మేలు చేత దేవా ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచి మహిమ, ఘనత, ప్రభావాలని మీరు పొందుకుంటారని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ఈ మనవులన్నీ ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, సమాధానము చేరి వచ్చిన మనందరికీ, మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయ బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి విశ్వాసులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేసి ఈ పరిచర్యలో సహకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తప్పక మాకు తెలియచేయండి. మా సెల్ నెంబర్ 9989695975. ఈ పరిచర్య ద్వారా దేవుడు మీకు ఏదైనా మేలు చేస్తే, ఈ పరిచర్య కొరకు మీ సహకారం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మా ఫోన్పే నెంబర్ మీకు ఇస్తున్నాం, దానిని కూడా మీరు వినియోగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఛానల్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.